హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. రోజు అన్నం కూర తినాలంటే కాస్త బోర్ కొట్టేస్తుంది. ఏదైనా టేస్ట్గా కొత్తగా ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే వండిన రైస్తోనే ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు పన్నీర్తో మంచి పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 100 గ్రాములు పన్నీర్ వేసుకొని బటర్లో కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. పన్నీర్లో వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 3 రెబ్బలు వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన చిన్న క్యారెట్, 1 చిన్న ఉల్లిపాయ, 2 సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, 1 చిన్న క్యాప్సికం, గుప్పెడు పచ్చి బఠానీ వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. అన్నీ కొంచెం మగ్గిన తర్వాత 1 చిన్న కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసేసుకొని 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇప్పుడు తొందరగా మగ్గటం కోసం మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపండి. ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా 70-80% కుక్ చేయండి. తర్వాత బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు వండిన అన్నం వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ ఒకరికి సరిపోతుంది. తర్వాత పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలిపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. లంచ్ బాక్స్ లోకి తీసుకెళ్లడానికి చాలా సింపుల్ గా అయిపోతుంది. ప్రోటీన్, విటమిన్స్, ఇతర పోషకాలతో నిండిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ మీకు రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సిరీస్ యమ్మీ టోన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.